ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో తొలి ఏకాదశి వ్రత కథ గురించి, భవిష్యోత్తర పురాణంలో ఉన్న తొలి ఏకాదశి కథ, నారద పురాణంలో ఉన్న కథ గురించి తెలుసుకుందాము. ఏకాదశి రోజున ఉపవాస వ్రతంతో పాటు ఏకాదశి కథను వినడము, చదవడము కూడా ఫలితాన్నిస్తుందని చెప్తారు. తొలి ఏకాదశి గురించి పురాణాల్లో వివిధ రకాలుగా ప్రస్తావనలు ఉన్నాయి. భవిష్యోత్తర పురాణంలో ఉన్న కథ గురించి తెలుసుకుందాము. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు: కేశవ, ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? ఆ రోజున ఏ దేవుని ఆరాధించాలి? ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి? దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు: ఓ రాజా, ఒకసారి నారద మునీంద్రుడు తన తండ్రి అయిన బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చాడు: ఓ నారద, ఈ లోకంలో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడెవరూ లేరు. అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించిన రోజూ లేదు. ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపములు తొలగిపోతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించిన గాథ ఒకటి ఉంది. ఇది వినినంతనే ఈ ఏకాదశి వ్రత పుణ్యఫలం లభిస్తుంది. ఆ గాథ నీవు కూడా వినుము అని తెలిపి ఇలా ప్రారంభించాడు: పూర్వము సూర్యవంశంలో మాంధాత అనే చక్రవర్తి ఉండేవాడు. అతను ఎప్పుడు నీతివర్తుడై మెలిగేవాడు. ఆ రాజు తన కుటుంబాన్ని, ప్రజలను జాగ్రత్తగా చూసుకునేవాడు. నిరంతరము యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ ధర్మము తప్పని వాడే మెలిగేవాడు. అతని రాజ్యము మరియు ప్రజలు ఎప్పుడు సుభిక్షంగా, సుసంపన్నంగా మరియు ఆరోగ్యంగా ఉండేవారు. కొంతకాలం గడిచిన పిమ్మట అతని రాజ్యంలో వరుసగా 3 సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది. చక్రవర్తికి ఎక్కడ ధర్మం తప్పామో, పాపం జరిగిందో అర్థం కాలేదు. పశువులకు గ్రాసము, మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువయ్యాయి. అటువంటి పరిస్థితులలో సాంప్రదాయాలు పాటించడము, యజ్ఞయాగాదులు నిర్వహించడం కూడా కష్టంగా మారింది. దానితో ఆ రాజ్యంలోని వారందరూ ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థించారు: మీరు ఎప్పుడు మా సంక్షేమానికై పాటుపడ్డారు కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాము. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, ప్రతి పనికి నీటి అవసరం ఉంటుంది. మీరు ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించాలి. మేము ఎప్పటి వలనే శాంతి, సౌభాగ్యాలతో జీవించేలా వరం ఇవ్వండి. దానికి చక్రవర్తి నిజాయితీగా: నేను మీ బాధను అర్థం చేసుకున్నాను. నేను గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలిసి ఎటువంటి పాపము చెయ్యలేదని ఘంటాపథంగా చెప్పగలను. అయినప్పటికీ నేను మీ మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు. ఆ తర్వాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమింప చెయ్యగల తపస్సంపన్నులు ఎవరైనా లభిస్తారేమో అని వెతకమని సూచించాడు. తాను కూడా అక్కడా ఇక్కడా వెతుకుతూ బయలుదేరాడు. ఆశ్రమాలలో ఉన్న ఋషులను, మునులను అడిగి కేవలం 2వ బ్రహ్మ వంటి అగీర ముని మాత్రమే తమ సమస్యను పరిష్కరింపగలరని తెలుసుకున్నాడు. మాంధాత అంగీరముని ఆశ్రమానికి చేరుకొని పద్మముల వంటి ఆయన పాదముల వద్ద కూర్చొని ఆయనను ప్రార్థించాడు. అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతసించి ఈ కీకరణ్యంలోకి కష్టతరమైన ప్రయాణం చేస్తూ ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుపవలసిందిగా కోరాడు. దానికి రాజు: ఓ మునీంద్ర, నేను వేదాలలో తెలిపిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. కానీ ప్రస్తుతం వచ్చిన కరువుకు కారణం నాకు తెలియదు. ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మీ సహాయం కోరి వచ్చాను. దయచేసి నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందడానికి సహాయం చెయ్యండి అని అభ్యర్థించాడు. అప్పుడు అంగీరముని రాజుతో ఇలా అన్నాడు: ఓ మహారాజా, ఇప్పుడు సత్యయుగం అంటే ధర్మము 4 పాదాలతో నడిచే కాలం.
ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు. కానీ నీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఆచారాలను పాటించడం లేదు. మీరు అతనికి మరణదండన విధిస్తే ఈ పాపం తొలగి మళ్ళీ మీ రాజ్యం సుభిక్షం అవుతుంది అని తెలిపాడు. దానికి రాజు, నేను ఎవరికి హాని తలపెట్టను. అతను అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతాను? దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపవలసింది అని కోరాడు. దానికి అంగీరముని రాజ్య, మీరు మీ రాజ్యంలోని ప్రజలందరూ ఆషాఢ శుక్లపక్ష సమయంలో ఏకాదశి ఉపవాసం చెయ్యండి. ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది. దాని ప్రభావం వలన అపారమైన వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటి వలె సుభిక్షం అవుతుంది అని తెలిపాడు. దానికి రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలిపి రాజ్యానికి తిరిగి వచ్చాడు. తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసంను ఖచ్చితంగా పాటించవలసిందిగా ఆదేశించాడు. దానితో తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యం ఎప్పటి వలనే సుసంపన్నమైనది అని శ్రీకృష్ణుడు ముగించాడు. తొలి ఏకాదశి గురించి నారద పురాణంలో ఉన్న కథ గురించి తెలుసుకుందాము. సూర్యవంశానికి చెందిన ఋతధ్వజుడు విదిషా మహారాజు. ఆయన కొడుకు రుక్మాంగతుడు. ఋతధ్వజుడు తదనంతరము రుక్మాంగతుడు రాజ్యభారాన్ని చేపట్టాడు. రుక్మాంగతుడి భార్య సంధ్యావళి. విష్ణు భక్తుడైన రుక్మాంగతుడికి సంధ్యావళి అన్ని విధాల అనుకూలమైన భార్య. వారికి కొడుకు పుట్టాడు. అతనికి ధర్మాంగతుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. విష్ణు భక్తి తత్పరులైన తల్లిదండ్రుల పెంపకంలో ధర్మాంగతుడు కూడా బాల్యం నుంచి విష్ణు భక్తుడయ్యాడు. విష్ణు భక్తులలో అగ్రగణ్యుడైన అంబరీషుణ్ణి ద్వాదశ నియమం మాదిరిగానే రుక్మాంగతుడికి ఏకాదశి నియమం ఉండేది. దశమి, ద్వాదశి తిథులలో ఏకభుక్తం పాటిస్తూ ఏకాదశి తిథి నాడు ఉపవాసం చేసేవాడు. తాను మాత్రమే కాకుండా తన రాజ్యంలోని ప్రజలందరూ ఈ వ్రత నియమాన్ని పాటించాలని చాటింపు వేయించాడు. రాజభక్తులైన ప్రజలు తూచా తప్పకుండా ఏకాదశి వ్రత నియమం తప్పకుండా పాటించేవారు. రుక్మాంగతుడి పాలనలోని ప్రజలందరూ ఏకాదశి వ్రత పారాయణులు కావడంతో వారందరూ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళసాగారు. రుక్మాంగతుడి విదిషా రాజ్యంలో యమదూతలకు అడుగుపెట్టే అవకాశం లేకుండా పోయింది. యముడికి పని లేకుండా పోయింది. ఈ పరిస్థితికి యముడు కలత చెందాడు. వెంటనే బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాడు. కమలస్తంభవ, విదిషా రాజ్యంలో నాకు పని లేకుండా పోయింది. ఆ రాజ్యంలో నేను శిక్షించదగిన వారెవరూ లేరు. ఎలాగైనా వారి ఏకాదశి వ్రతానికి భంగం కలిగించు అని కోరాడు. యముడి ద్వారా రుక్మాంగదుడు వ్రత దీక్షను, అతని ప్రజల భక్తి తత్పరతను తెలుసుకున్న బ్రహ్మదేవుడు వారి వ్రత దీక్షను పరీక్షించదలిచాడు. అప్పటికప్పుడే తన సంకల్పంతో మోహిని అనే అప్సరసను సృష్టించాడు. మోహిని, నువ్వు భూలోకానికి వెళ్ళు. అక్కడ రుక్మాంగతుడి ఏకాదశి వ్రతానికి భంగం కలిగించు అని ఆదేశించాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఆదేశం మేరకు మోహిని భూలోకానికి చేరుకుంది. విదిషా రాజధాని వెలుపల అరణ్య ప్రాంతంలో ఉన్న శివాలయంలో కూర్చొని వీణ వాయించసాగింది. అదే సమయానికి రుక్మాంగతుడు మృగయ వినోదం కోసము అరణ్యానికి వచ్చాడు. కీకరణ్యంలో సంచరిస్తూ ఎన్నో క్రూర మృగాలను వేటాడు. వేట ముగించుకొని రాజధాని వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. కొంత దూరం వచ్చాక శ్రావ్యమైన వీణానాదం వినిపించింది. అరణ్యంలో వీణానాదం ఎక్కడని రుక్మాంగతుడు ఆశ్చర్యపోయాడు. వీణానాదం వస్తున్న దిశగా ముందుకు సాగుతూ శివాలయం వద్దకు వెళ్ళాడు. ఆలయంలోకి అడుగు పెడుతూనే ఆలయ మంటపంలో వీణ వాయిస్తూ ఉన్న ముగ్ధ మోహన సుందరాగి మోహిని కనిపించింది. ఆమె రూప లావణ్యాలను చూడగానే రుక్మాంగతుడు మోహ పరవశుడయ్యాడు. సుందరాగి, నిన్ను చూడగానే మలిచాను. నీకు సమ్మతమైతే క్షత్రియోచితంగా గాంధర్వ వివాహం చేసుకుంటాను అన్నాడు రాజు.
అనుదిన సుఖభోగాలను అందించగలవంటే నేను నీకు భార్యను కాగలను అందామె. ఆమెను ఆ ఆలయంలోని గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకొని ఆమెను వెంట పెట్టుకొని రాజధానికి చేరుకున్నాడు రుక్మాంగదుడు. కొన్నాళ్ళకు యథావిధిగా ఏకాదశి వచ్చింది. రుక్మాంగదుడు నియమానుసారము దశమి నాడు ఏకభుక్తుడై ఏకాదశి రోజున ఉపవాసం ప్రారంభించాడు. నన్ను అనుదినం సుఖభోగాలలో ముంచెత్తుతానని చెప్పి ఉపవాసాలు వ్రతాలు అంటూ నన్ను ఉపేక్షించడం తగునా? ఉపవాసం చాలించి నాతో విహరించు పద అంది మోహిని. సూర్యుడు పడమరను ఉదయించిన మేరు మందర పర్వతాలు భూమిలోకి కుంగిపోయిన అగ్నిహోత్రం చల్లబడిపోయిన నా వ్రత నియమాన్ని మాత్రం నేను తప్పను అని బదులిచ్చాడు రుక్మాంగదుడు. అతడి సమాధానానికి ఆగ్రహించిన మోహిని అతని నానా దుర్భాషలాడింది. ఏకాదశి వ్రత నియమాన్ని విడిచిపెట్టడం తప్ప నీకు ఇష్టమైనది ఇంకేం చేయమన్నా చేస్తాను చెప్పు అనునాయంగా అన్నాడు రుక్మాంగదుడు. అలాగైతే నీ కొడుకు తల నరికి ఇవ్వు అందామె. రుక్మాంగదుడి కొడుకు ధర్మాంగదుడు ఆ మాట విన్నాడు. తన తండ్రి వ్రత నియమానికి భంగం కలగకుండా ఉండడమే ముఖ్యమని తలచాడు. వెంటనే ఖడ్గం తీసుకొని మోహిని ఎదుట నిలిచి తన కంఠాన్ని తానే నరికేసుకున్నాడు. ఇది చూసి మోహిని భయభ్రాంతురాలైంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షమయ్యారు. రుక్మాంగద, నీ వ్రత నియమం సాటి లేనిది. ఇహ పరాలలో అనంత సౌఖ్యాలను అనుభవించు. ఇప్పుడే నీ కొడుకును బతికిస్తున్నామని పలికి ధర్మాంగతుణ్ణి బతికించి అంతరార్థమయ్యారు. మోహిని సత్యలోకానికి వెళ్ళిపోయింది.